మన బ్రెస్ట్ ముట్టుకున్నప్పుడు మనకి ఏమైనా గడ్డలు తగులుతున్నాయా లేవా, లేదా నిప్పుల నుంచి డిశ్చార్జ్ వస్తుందా లేదా అనే పాయింట్ మనం ఎప్పుడూ అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది కామనే అండి, కామన్ కాదు. ఇది వచ్చింది అంటే ఎంత ఎర్లియస్ట్ గా మనం హాస్పిటల్ కి వచ్చి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే అంత సక్సెస్ కూడా ఉంది. ఇట్స్ ట్రీటబుల్ డిసీజెస్. మోర్ దెన్ 95% కన్నా ఎక్కువ క్యూర్ రేట్ ఉన్నప్పుడు మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవాలి అంటే మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. ప్రాబ్లం వచ్చినప్పుడు దెన్ మనం పక్కేదాలి. అది బ్రెస్ట్ గురించి. ఆ తర్వాత మ్యామోగ్రఫీ ఇవన్నీ వస్తాయి. ఎందుకు వస్తుంది అనేది అంటే సవికటానికి చాలా కారణాలు ఉంటాయి. మోస్ట్ కామన్ ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల మనకి క్యాన్సర్ వస్తుంది. సో క్యాన్సర్ రాకూడదు అంటే మనకు వ్యాక్సిన్ ఉంది. అది వ్యాక్సిన్ ఎప్పుడు ఇవ్వాలి? 9 to 11 years. ఎవరైతే పిల్లలు అలా ఇస్తే ఫ్యూచర్ లో వాళ్ళకి 9 to 11 years ఇది ఐడియల్ ఏజ్ ఆఫ్ వ్యాక్సినేషన్. కాకపోతే మనం అది క్రాస్ అయిపోయాం కదా, మన పిల్లలు క్రాస్ అయిపోయారు కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే 45 years ఆఫ్ బర్త్ తర్వాత ఏంటి మేడం? ఇప్పుడు గీత గారు, కృష్ణకుమారి గారు, ఎందుకంటే ఈరోజు ఆవిడనే మహిళా దినోత్సవం, వైస్ ప్రెసిడెంట్ అండ్ కన్వీనర్ కాబట్టి రాణి గారు జోష్ణ మేడంకి సత్కరిస్తారు. డాక్టర్ జోష్ణ గారు, డాక్టర్ విశ్వవేణి మేడం గారు. ఆల్ ఇండియా ఇట్లా మరియు కృష్ణకుమారి గారికి నా యొక్క ఓ వ్యక్తి జీవితంలో స్త్రీ చాలా పాత్రలు పోషిస్తుంది. తల్లి మొదలు చెల్లి ఏంటంటే ఓవైపు ఇంటిని చక్కబెడుతూ మరోవైపు సంఘంలోని ఎన్నో రోల్స్. ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం ఒకే అందిస్తున్నారు. క్లాప్ హ్యాండ్స్, ఆల్ ఆఫ్ యూ క్లాప్ ద హ్యాండ్స్. Western Railway, Bhakti Nagar has got a very good assembled. When I was at Bhakti Nagar recently, wherever we go, Western Railway is a powerful women wing organizations on all the branches and divisions of Western Railway. Who is the convener of this Western Railway women wing? श्रीमती संध्या तिवारी जी 1-2 मिनट मैसेज देंगे. ऑनलाइन में पूरे लोग हैं, हम लोगों को थोड़ा टेक्निकल प्रॉब्लम से हम लोग कनेक्ट नहीं कर पाए, फिर भी आप आपका मैसेज दीजिए मैडम. Clara Jackson, she is the one who worked hard and demands for better working conditions, voting rights, equality opportunities. In 1909, the Socialist Party of America, Clara Jackson pushed for a global celebration of the day. ఆమె ఎంత పోరాడి మహిళలనంతని ఏకతాటిపై తెచ్చి వాళ్ళ రైట్స్ కొరకు పోరాడి, మన హక్కులు ఇవి, మన జెండర్ ఇది ఉండకూడదు, మనకు ఈ వ్యత్యాసం ఉండకూడదు, మన వర్కింగ్ డేస్ మగోళ్ళకు ఒక తీరు ఆడోళ్ళకు ఒక తీరు అలా ఉండకూడదు, మనకి ఇంట బయట అన్ని మన హక్కులు కావాలి అని పోరాడి జర్మన్ సోషలిస్ట్ ఆమె. థియోలోగియన్ కాల్డ్ ఫార్ ఏ March 8th to demonstrate and honor working women, organize the world empowered Ivala. Today is 2005 this is the theme. Every year manaku oka theme pettaru, International Women Day. Ee year empower women, empower the world. మీరు ఎంత ప్రాముఖ్యత ఉందో మహిళలకు గమనించండి. మీరు ఆదిశక్తులు కాబట్టి ఎంపవర్ ద ఉమెన్ని ఎంపవర్ చేస్తే వరల్డ్ అంతా ఎంపవర్ అవుతుందని ఈ సంవత్సరం థీమ్ అన్నమాట. అలాగే
రమణ్జిత్ కౌర్ గారు కూడా ఉన్నారు. ఆవిడ చక్కటి మెసేజ్ ఇచ్చారు మనకు. అలాగే మనకు ఇవాళ ఉన్నటువంటి చీఫ్ గెస్ట్ మేడం కృష్ణవేణి మేడం గారు. హాస్పిటల్కి వెళ్తే ఆవిడ లాబొరేటరీలో ఉంటారు. ఇప్పుడు సిఎస్ఎస్ 2గా ఆవిడ ప్రమోషన్ చేసి చక్కటి మహిళ ఆవిడ గురించి నాకు పర్సనల్గా ఆవిడ బాగా తెలుసు. ఎంత మంచి మనసున్న డాక్టర్స్, మీడియా అండ్ సెల్ ఫోన్స్ అండ్ ఇంటర్నెట్, ఫేస్బుక్స్ ఇక్కడ ఎన్నో చూపెడుతున్నారు. టెంప్ట్ అయిపోతారు పిల్లలు. కాబట్టి మనము తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని, టైం ఉండదు వాళ్ళ స్టడీస్కి మనకు, కానీ కొంచెము మనం టైం తీసుకొని వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మన ప్రపంచం, మన భారతదేశం బాగుంటుంది. అలాగే జోష్న గారు, డాక్టర్ జోష్న మేడం డిఎంఓ గారు సెంట్రల్ హాస్పిటల్లో ఉంటారు. ఆవిడ గురించి చెప్పాలంటే నేను మొన్ననే ఫస్ట్ టైం ఆవిడని నేను చూశాను. ఎక్కువ హాస్పిటల్కి వెళ్ళాను నేను, కాబట్టి మేడం గారి గురించి అందరు చెప్పుతుంటే విన్నాను నేను. అంత చక్కటి ఈ చిన్న వయసులోనే అందరూ ఇంత చక్కగా ఆవిడని మెచ్చుకుంటున్నారంటే ఆవిడ పనితనంని మనం మెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరు అంటారు మేడం జోష్న మేడం దగ్గరికి వెళ్తే చాలు మేడం, కూర్చోబెట్టి ఎంత చక్కగా మాకు కౌన్సిలింగ్ ఇస్తారు. మోస్ట్లీ ఆల్ సీనియర్ సిటిజన్స్ కు సేవ చేయాలి. దిస్ ఈస్ అవర్ సెల్ఫ్. ఇంకొక మహిళ మా అమ్మగారు. మా అమ్మగారే లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఎందుకంటే తను లేకపోతే మా ఇంట్లో ఏమి జరగదు. నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు, నేను నా పని చేస్తున్నాను కాదు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ హియర్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ అండ్ మోర్ ఆఫ్ బికాస్ ఆఫ్ మై మదర్. She has sacrificed so many things for me and she left everything and she is staying with me just for me. ఇప్పుడు అందరూ అంటారు మేల్ అండ్ ఫీమేల్ డిస్క్రిమినేషన్ అని చెప్పేసి. స్టిల్ మై పేరెంట్స్ ఆర్ విత్ మీ, నాట్ విత్ మై బ్రదర్. సో ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై పేరెంట్స్ హియర్. సో ఆన్ దిస్ డే అంటే ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఒక మహిళ ఏం చేయగలదు అంటే అన్నీ చేయగలదు. ఒక మదర్, డాటర్స్, చిల్డ్రన్, డాటర్గా ఉండొచ్చు, మదర్గా ఉండొచ్చు, ఒక లీడర్గా ఉండొచ్చు, ఒక డాక్టర్గా ఉండొచ్చు. ఈ పని చెయ్యలేదు అనే పాయింట్ లేకుండా ప్రతి ఒక్క రంగంలో మన మహిళలు ఉన్నారు. సో ఈ సందర్భంగా ఒక మహిళ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అండ్ ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థీమ్ వచ్చేసి యాక్సిలరేట్ ద యాక్షన్. అంటే మీనింగ్ ఏంటంటే జెండర్ డిస్పారిటీని తగ్గించమని చెప్పేసి. మన ఎందుకు మహిళ అనేది పుట్టిక నుంచి టిల్ ఎండ్ వరకు కష్టపడుతూనే ఉంటారు. ఎలా కష్టపడతారంటే సగం మంది వెళ్ళిపోతున్నారు. సో అమ్మాయి డిస్పారిటీ అక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్. అంటే పుట్టిక నుంచే స్ట్రగుల్ స్టార్ట్ అయిపోయింది. పుట్టినాక నెక్స్ట్ స్కూల్కి పంపించాలి, ఎక్కడికి పంపించాలి, గవర్నమెంట్ పంపించాలి, ప్రైవేట్ పంపించాలి, అమ్మాయి కదా గవర్నమెంట్. సో అంటే ఎడ్యుకేషన్లో కూడా మనకి డిస్పారిటీ ఉంది. ఓకే, కమింగ్ టు ఏంటి ఎడ్యుకేషన్ బాగా చదివి బాగా ముందుకు వచ్చి ఓకే మనం మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఓ అమ్మాయి కూడా నువ్వు ఈ పని చేస్తున్నావా, అక్కడ కూడా మనకి డిస్పారిటీ వచ్చేసింది. బట్ ఓవర్కమింగ్ ఆల్ దిస్ డిస్పారిటీ ఆన్ దిస్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఒక మహిళ ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తుంది. ఫస్ట్ పొద్దున్న లేచినప్పటి నుంచి ఎండ్ వరకు వీళ్ళు ఈ పని చేయాలి, వీళ్ళు ఈ పని చేయాలి, వీళ్ళు ఈ పని చేయాలి. బట్ నేను నా గురించి అనే పాయింట్ ఎప్పుడూ రాదు. ఒక్క పాయింట్ కోసమే నేను ఇవాళ మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి అంటే సో ఉమెన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తను ఆరోగ్యంగా లేకపోతే 100% ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండదు. ఎందుకంటే తను లెగిస్తేనే కదా నెక్స్ట్ ఏదైనా పని జరిగేది. అది కదా మనం నేర్చుకుంటాము. సో చేయాలి, అమ్మాయిలు ఎలా బాగు చేయాలని కూడా మాట్లాడాలి. ఫస్ట్ ఏంటంటే మనం మోర్ దాన్ 60 years రాగానే మనకు వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ బోన్. ఎందుకు వస్తుంది అంటే మనం ఫస్ట్ ఇప్పుడు అర్బనైజేషన్ కావచ్చు, మన ఇంట్లోకి వెళ్ళకపోవడానికి కావచ్చు, మన సరిగ్గా న్యూట్రిషియస్ ఫుడ్ డ్యూరింగ్ మన చిన్నగా ఉన్నప్పుడు లేదా మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు మనం తీసుకోకుండా ఉండడం వల్లనే మనకి ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. సో ఏంటంటే యాజ్ మన ఏజ్ 60 దాటగానే మనకి మోకాలు నొప్పులు వస్తాయి, మోకాలు అరగడం జరుగుతుంది. సో దీనికి ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే మనం యుక్త వయసులో ఉన్నాం అంటే వెన్ వీఆర్ యంగ్ వి షుడ్ టేక్ ప్రాపర్ న్యూట్రిషియస్ డైట్. న్యూట్రిషియస్ డైట్ అంటే ఏంటి అంటే ప్రాపర్గా ఒక